సవాల్ ఇస్తున్నారు కదా. ఇది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకు అంటే మరి బతకకూడదంటే మరి వెళ్ళిపోతారు అందరూ. బతకూడదా? ఒక రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు వచ్చే తెలంగాణ రాష్ట్రంలో బతుకుతున్నారా? మరి పంజాబ్ వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, ఒడిస్సా వాళ్ళు ఉన్నారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు. ఇన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ప్రజలు బతుకుతుంటే ఆంధ్ర వాళ్ళు వచ్చి బతుకుతున్నారు. ఆంధ్రాకి ఎల్లగొట్టడం అనేది 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మీకు గుర్తుకొస్తుంది. ఈ మాటల్ని మరి మీరు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఇది చాలా దరిద్రమైన వాడు. మీరు ఒక ప్రజాపక్ష నేత అయి ఉండి మీరు జాతీయ పార్టీ మాది అని చెప్పి బీఆర్ఎస్ భారతీయ స్టేట్ పార్టీ అన్నట్టుగా మీరు బీఆర్ఎస్ పెట్టారు. మరి మీరు పెట్టినప్పుడు మీకు ఆంధ్రోళ్ళు తెలంగాణలో గుర్తు రాలేదా? మీరు పోయి ఆంధ్రాలో కూడా ఆఫీసులు పెట్టారు. మరి అప్పుడు అది ఆంధ్రానికి గుర్తు రాలేదా? అంటే మీ ప్రభుత్వం నడిస్తే ప్రపంచం మొత్తం నడిపించుకుంటారు, నడవకపోతే తెలంగాణ స్టేటే మాది, తెలంగాణ రాష్ట్రం పార్టీ. మరి టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంది. మరి బీఆర్ఎస్ అంటే ఏంది? వాళ్ళు బీఆర్ఎస్ అంటే బ్రోకర్లు, రౌడీలు సమాజమా? బీఆర్ఎస్ పార్టీని ఏమేంటి అసలు? ఎందుకు పెట్టుకున్నారు బీఆర్ఎస్ని? ఈరోజు మీరు ఒక జనాల్ని బాగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా అన్ని కమ్యూనికేషన్లు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కూడా చాలా మంచిగా స్వతంత్రంగా బతుకుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మీరు రావణ కాష్టం చేయాలని ఇట్లాంటి మరి ఏదైతే మీడియా ముందు ఉందో ఇట్లాంటి మాటలు మాట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని మరి డెవలప్ స్కిల్స్లో ముందుకెళ్తుంటే దీన్ని రావణ కాష్టం చేయాలని కేసీఆర్ కుట్ర పండి ఇటువంటి చెంచాగాళ్ళ చేత చెంచా కోతలు చూపిస్తున్నది తప్పితే నిజంగా నీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల గౌరవం కానీ ఒక నన్ను 10 సంవత్సరాలు సీఎంగా చేశారని ఒక బాధ్యతగా నీకు ఉంటే ఇట్లాంటి మాటలను ఎమ్మని వెనక్కి తీసుకోవాలి. దీని మీద నువ్వు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని మరోసారి తెలియజేస్తున్నాం కేసీఆర్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకి. ఇప్పుడు గాంధీ గారు ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారా, కాంగ్రెస్లో ఉన్నారా? పార్టీ మారారని చెప్తున్నారు. అరకపూడి గాంధీ గారు టీఆర్ఎస్ మారితే మరి దానికి రాజీనామా చేసి వెళ్తారు కదా, అంటే చేయలేదంటే ఉన్నట్లే కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆయన గెలిచుండ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండగాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఇతనికి కావాల్సిన నిధులు కావచ్చు, డెవలప్ స్కిల్స్ కావచ్చు, వీటి కోసం 10 సార్లు సీఎంను కలవచ్చు ఒకరోజు. కలిసినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కి ఆ డౌట్ రావచ్చు. ఎందుకంటే గతంలో చూసినట్టయితే వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా కలవనీడు. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో 10 రోజులు ఉంటే 10 రోజులు ఇంట్లో పడుకుంటాడు, 10 రోజులే అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఉంది. అటువంటి కేసీఆర్కి ఈ డౌట్ రావచ్చు. కానీ రేవంత్ రెడ్డి అనే అతను ఈరోజు సీఎం అయిందంటే ఎవరు ప్రాణ త్యాగాలను అడ్డం పెట్టుకోను, కుటుంబ బ్యాక్గ్రౌండ్ అడ్డం పెట్టుకోను, లేకపోతే ఇంకోటి అడ్డం పెట్టుకుని రాలా. ఆయన స్వతంత్రంగా పోరాడుతూ స్వతంత్ర అభ్యర్థిగానే ఇండిపెండెంట్గా గెలుచుకుంటూ వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఎవరైనా ఎమ్మెల్యే, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కలిసి పనిచేస్తాను, నేను మీకు ఏం కావాలంటే అది నేను ఇస్తా, నా ఇంటికి రండి, మీకు ఏ కావాలంటే అక్కడ నేను సంతకం పెడతా, మీ పనులు మీరు మీ ఎమ్మెల్యేగా మీ బాధ్యత మీరు నిర్వర్తించాలని తెలియజేయడంతో ఆ కారణం చేతనే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కూడా కలవచ్చు. కలిసినంత మాత్రం పార్టీ మారిన అంటే ఇది కరెక్ట్ కాదని అంటున్నాం. అంటే ఇంటికి 50 మంది నేతలతో వచ్చి దాడి చేశారు అని అంటున్నారు. మేము తలుచుకుంటే 50 మంది నేతలతో పోవాల్సిన అవసరం లేదు. మేము అక్కడికక్కడే 4000 మందిని కూడా నుంచో పెట్టే దమ్ము ధైర్యం మాకుంది. మేము తల్లినో చెల్లినో పిల్లనో అడ్డం పెట్టుకొని చచ్చిపోతామని గెలిచిన వ్యక్తులం కాదు. మాకు ఆ దమ్ము ధైర్యం బరాబర్ ఉంది. మేము నిజంగా దాడి చేయాలనుకుంటే ఈ దాడికి మేము దిగితే తట్టుకునే శక్తి వాళ్ళకి లేదు. ఇవన్నీ కూడా బోగస్ వ్యవహారాలు, బోగస్ మాటలు. వీటిని కౌశిక్ రెడ్డి తగ్గించుకుంటే మంచిది. కౌశిక్ రెడ్డి, నీకు రాష్ట్ర ప్రజలు నిన్ను అందరూ చూస్తున్నారు. 2 రాష్ట్రాలు కాదు, వాళ్ళ ఇండియా వైజ్గా నిన్ను చూస్తున్నారు. నిన్ను ప్రజలే చీకొట్టి నిన్ను గెలవనీయకుండా చేస్తే ప్రజలు కొడుకుని, ప్రజల బిడ్డని నేను చచ్చిపోతాను, గుండె బరువెక్కింది, నా కూతురు చచ్చిపోతే మొత్తాన్ని చంపుకుంటాను, నువ్వు చచ్చిపోవటమే ఆత్మహత్య పాపం అంటే మొత్తం కలిసి చచ్చిపోవటం అనేది ఇది మహాపాపం. నువ్వు మళ్ళీ ఈరోజు మా ఎమ్మెల్యే మీద, మా ఎమ్మెల్యేకి నువ్వు దాడులు చేస్తా, నువ్వు ముసలివాడివి నేను కుర్రవాడిని అని మాట్లాడటం నీకు ఇంకా అది ఏంటి, నీ నైతిక విలువలు ఏంటని నువ్వే తెలుసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం అనేది మర్చిపోయారు జనం. బీఆర్ఎస్ అంటే లేదు, జనాల్లో లేదు, జనాల ఉనికి కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి మేము? ఇది ఎట్లుందంటే రాజకీయం సవాల్ రాజకీయంలా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో చూసినట్లయితే సవాల్ రాజకీయం. పాప ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే వాళ్ళ కుటుంబాలను వెళ్ళి కలిసిండా కేసీఆర్. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మరి హరీష్ రావుకో అగ్గిపెట్ట దొరకపోయా, కేసీఆర్ ప్రాణం పోకపోయా, కవితమ్మకమో మరి కనీసం ఆ బ్యూటీ పార్లర్ నడిపించుకుంటూ మరి కనీసం దన్నాకు రాకపోయా, మరి కేటీఆర్ ఏమో అమెరికా నుంచి అటావుట్గా వచ్చి హాస్పిటల్లో పడుకునే. మరి దన్నాలు చేసింది ఎవరు? వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరు? 10 మంది ఎమ్మెల్యేలు మారారు కదా, ఎందుకు స్పెషల్
ఫోకస్ పెట్టారు? అరకపూడి గాంధీ గారి మీద. ఎందుకంటే ఉన్న వాళ్ళలో బాధ్యత గారి వ్యక్తి అరకపూడి గాంధీ. అలానే ఆంధ్ర నుంచి వచ్చిండు అని వాళ్ళే చెప్తున్నారు కదా. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక విధ్వంసకాండాన్ని సృష్టించాలి, రావణ కాష్టం చేయాలంటే తెలంగాణ ఉద్యమాన్ని రేపట్టాలి. తెలంగాణ ఉద్యమం ఎందుకు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 10 ఏళ్ళు మీకు బిల్లులు పాస్ అయినాయి, ఇది 11వ సంవత్సరం రన్ అవుతుంది. ఈరోజు మళ్ళీ మీరు తెలంగాణ రాష్ట్రంలోనే కదా మనందరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కాదని ఎవరనలే, జై తెలంగాణ కాదని ఎవరనలే. ఇవాళ కేసీఆర్ అనేవాడు మళ్ళీ జనాలకి బురద బురిమి బయటకు వదలాలని చూస్తాడు. ఈ పప్పులే వరకు జనాలందరూ కూడా నీ నీచ రాజకీయాలన్నీ కూడా తెలుసుకున్నారు. నిన్ను చెప్పుతో కొట్టినట్టు ఒక సింగిల్ డిజిట్ కూడా నీకు రాకుండా మొన్న మరి ఎంపీ ఎలక్షన్లో నీకు బుద్ధి చెప్పారు. నీకు ఇకనైనా సిగ్గుసరం ఉంటే ఈ రాజకీయాలు మానుకొని నీ పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రలో ఇక్కడ బతకనికి వచ్చిన అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సవాల్ ఇస్తున్నారు కదా. ఆంధ్ర వాళ్ళు అంటే చాలామంది ఉన్నారమ్మా, ఇక్కడ చాలామంది బ్రతకడానికి వచ్చారు. ఒక ఊరు వాళ్ళు అనేది చూపించు. సరే నువ్వు ఉన్నావు కదా, నువ్వు కరీంనగర్ నుంచి వచ్చినావు కదా, కరీంనగర్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ కరీంనగర్లో ఒక్కలే ఉన్నారా లేకపోతే ఆంధ్ర వాళ్ళు ఒక్కలే ఉన్నారా నువ్వు నిరూపించి అప్పుడు మాట్లాడాలి. అంతేగాని నోటికి ఎంత పడితే అంత మాట్లాడాల్సిన పని నీకు లేదు. పని కట్టుకొని నువ్వు ఈయన టార్గెట్ పెట్టుకొని ఏదో హైలైట్ అవుదాం అనుకున్నావు, కానీ ఇలాంటి వాళ్ళతోనే హైలైట్ అవ్వవు, ఇంకా వేరే వాళ్ళతోనే హైలైట్ అవుతావు. కానీ ఎక్కడున్నా కిందితో పోతాడు. వేస్ట్. 10 మంది ఎమ్మెల్యేలు మారిన పార్టీ మారారు కదా, ఈ ఫోకస్గా గాంధీ గారి మీదనే ఎందుకు అంత కోపం? ఎందుకంటే అతనికి ఒక ఉద్దేశం అనేది ఉంది కదా, ఎవరినో ఒకరు పట్టుకోవాలి. అక్కడ పట్టుకుంటేనే నేను హైలైట్ అవుతాను. ప్రతి ఏదైనా సరే ఇతనే చండాలం చేసేది. ఇతను చేసిన పనికి టీఆర్ఎస్ కూడా నాశనం అయిపోయింది. ప్రతి దాంట్లో ఎలువెడతాడండి, ఎందుకు అవసరమా వీడికి? హైలైట్ అవ్వడానికి చేశారు లేదంటే పార్టీ గురించి కాదు, హైలైట్ అవ్వడానికే చేసిండు. పార్టీ వాళ్ళు చాలామంది మారారు. మా సార్ని ఎందుకు నువ్వు టార్గెట్ చేసుకున్నావు అక్కడ ఆలోచించండి మీరు. పాయింట్ నువ్వు ఆయన్నే ఎందుకు నువ్వు టార్గెట్ చేసుకున్నావు? పార్టీ మారిన వల్ల ప్రతి కొంప దగ్గరికి వెళ్ళొచ్చు కదా, నువ్వు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా. ఈయన దగ్గరికి ఎందుకు వచ్చినావు? ఆంధ్ర వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. నిన్న మీదే వెళ్ళి దాడి చేశారని చెప్తున్నారు, మీద దాడి జరిగింది అనేసి చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? దాడి జరగలేదు, మామూలుగా ఇప్పుడు నువ్వు టైం ఇచ్చినావు, ఆ టైంకి నువ్వు రాలేదు. సరే నేనే వస్తా, ఎవరికైనా వస్తా, కోపం వస్తుంది కదా, నేనే వస్తానని నీ దగ్గరకు వచ్చినాం, నువ్వు బయటకు రాలే, ఏం చేస్తావు? మళ్ళా ఏం చేయలే, నువ్వు బయటికి రాలేదు, మేము ఏమనలేదు. సరే పిలిచినాం, ఏదో హంగామా చేసిండు, అతని మనుషులు అతను హంగామా చేపించిండు అనమాట. చేపించి హైలైట్ అవుతాం మనం, అంతే. ఇంకేమైనా చెప్పాలనుకుంటారా? అంటే 10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఫోకస్డ్గా గాంధీ గారిని ఎందుకు పట్టుకున్నారు అనేది, అతను వెనకాల ఎవరన్నా ఉండి చేపిస్తున్నారేమో. మా సార్ని బయటికి లాగాలి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలతో మనం రెచ్చగొట్టాలి. ఇప్పుడు మనం ఏమనలేదండి, ఇప్పుడు నేనున్న ఎగ్జాంపుల్, ఒక మనిషిని మాట్లాడాలంటే ఫస్ట్ ఆ మనిషి నన్నన్న మాట్లాడాలి, నేను అతనన్న మాట్లాడాలి. ఎందుకంటే తప్పు ఉండాలి అక్కడ. ఇప్పుడు నీకు నాకు ఆస్తి పంచాయితా లేకపోతే అన్నదమ్ముల పంచాయితా? ఏ పంచాయతీ ఉందని చెప్పేసి ఈయన దగ్గరకు వచ్చినావు? ఏ పంచాయతీ లేదు కదా, నువ్వు ఎవడివి అసలు మాట్లాడడానికి? నువ్వు అన్నవా, తమ్ముడువా, లేకపోతే చిన్న పెద్దనాన్న కొడుకులువా, లేదా నీ కులమా, లేకపోతే నీ తలమా? ఏందని చెప్పి ఆయన దగ్గరకు వచ్చినావు? ఎట్లా వచ్చినావు నువ్వు? ఏ రకంగా వచ్చినావు? ఆయన మాట్లాడే రైట్స్ ఎవడిచ్చిండు నీకు? దీనికి పార్టీ మారడం కారణమా లేదంటే వేరే ఉద్దేశాలు ఏమిటో? ఇగో పార్టీ మారిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా, కానీ వాళ్ళని ఎందుకు అనలేదు? ఇతను దేనికోసం అనలేదు? ఆయన మంచితనం వాడికి నచ్చట్లేదు, వాడి కుతంత్రం వచ్చి వాడు ఏంటంటే వాడు ఆపుకోలేక బయట తీసి ఈ రకంగా మనం ఏదో చేద్దాము అని చెప్పి. కానీ అతను ఏమి కాదు, వేస్ట్. వాడంతా ఏంటంటే రోడ్డు మీద ఇప్పుడు జనాలని పిచ్చోళ్ళని చేయడానికి వాడు ఇట్లా తయారైంది, అంతే తప్ప ఏం లేదు, వాడితో ఏం కాదు. అది టైం అయిపోయింది, వాడు వచ్చే టైం అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే వాడు టైం ఇచ్చినాం, ఆ టైం ప్రకారం వస్తానన్నా, నువ్వే వస్తానన్నా, మేము రమ్మని చెప్పలేదు. సరే నువ్వు వచ్చినా కానీ మా సారు ఆహ్వానిస్తారు, మంచి భోజనం పెడతారు, పొద్దున్న టిఫిన్ కూడా అరేంజ్ చేశారు, భోజనం కూడా అరేంజ్ చేశారు. ఇంకా కావాల్సింది ఏం కావాలో నీకు? నువ్వు వస్తే మంచిగా భోజనం పెట్టి నిన్ను మంచిగా పలకరించి నీకు స్వాగతిస్తారు. కానీ మా సార్ అలాంటి నీచమైనవాడు కాదు. మా సార్ దేవుడు, ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్న ఇస్తాడు. ఆయన పేదోళ్లకు పెళ్ళిళ్ళు చేసిండు, వస్తే మట్టలు బట్టలు భోజనాలు పంతులతో సహా ఖర్చుతో సహా ఇచ్చారు ఆయన. అంటే ఎవరమ్మా, ఏ ఎమ్మెల్యే అమ్మా ఇచ్చింది? ఎవరో ఒక చూపి ఆయన మాట్లాడితే ఊరుకుంటాం. అవన్నీ
కోపం వస్తుంది. తెలంగాణ భాషలో నేను కూడా తెలంగాణనే మస్తు తిట్టాలనిపిస్తుంది, కానీ ఎందుకు పోనీ చి అన్నట్టుగా వదిలేస్తున్నాం అంతే. వాళ్ళతో స్వాగతిస్తాం, మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం, లేకపోతే లాగులు వాళ్ళ కొట్టి పంపిస్తాం. రెండు అంటే నిన్న కూడా ఒక మేము మా గాంధీ గారు దేవుడు, మాదంతా అభివృద్ధి చేసిన మంచి నాయకుడు, మంచి పేరు గలవాడు గాంధీ గారు. గాంధీ గారిని అనవసరంగా రెచ్చగొట్టి గాంధీ గారు ఆప్షన్ అంత సర్వీస్ లేదు కౌశిక్ రెడ్డి గారిని. ఆడు పోయి మొన్న 10 నెలలు అయ్యాడు, 10 నెలలు అయ్యాక ఎమ్మెల్యే అయ్యి 10 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి గాంధీ గారిని విమర్శించే శక్తి ఎక్కడికి ఎక్కడి వాడు వీరికి మాడు మా ఎమ్మెల్యే గారికి కండ కప్పుతాడా? 10 ఏళ్ళ నుంచి మా గాంధీ గారు ఒక మంచి పేరుతోని అందరినీ కలుపుకొని పోతూ అందరి ప్రేమాభిషేకంతో ప్రేమలతో పరిపాలించినటువంటి నాయకుని నువ్వు నీ కెపాసిటీ ఎంత, నువ్వెంత, నీ బతికెంత? అంటే సవాళ్ళు ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? సవాల్కు జవాబ్ ఆమె హై, మేము ఉన్నాం, సవాల్కు జవాబు ఏనికి మేము ఉన్నాం. నువ్వు ఏ సవాల్ వేస్తావు, సవాల్కు ఆన్సర్ చెప్పడానికి ఉన్నాం. మా గాంధీ గారికి గోటితో సమానం అండి, గాంధీ గారికి గోటితో సమానం. ఈయన ఆబ్సెంట్, మన మీటింగ్లకు పోతాం ఆబ్సెంట్ అవుతాం చూడు, అంత సర్వీస్ లేదు కౌశిక్ రెడ్డిని. ఇంత పెద్ద మనిషిని 10 ఏళ్ళు ఎమ్మెల్యే గారు చేసినారు, ఒక మంచి షేర్లింగపల్లి అభివృద్ధి చేసినాడు, షేర్లింగపల్లి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన అంటే కేటీఆర్ అనాలి. ఈయనకేం అధికారం అననికి? ఈయన ఎంత మనకు అనడానికి అధికారం? ఇది ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇది ఇంకా కొనసాగే ప్రయత్నాలు, ఇది ఇక్కడి వరకే ఆగే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా కొనసాగే వాళ్ళు తెలుసుకోవాలి. మేము మర్యాదపూర్వకంగా పోతాం, స్టీల్లో మర్యాదపూర్వకంగా వస్తాం. మేము ఎవరి తెరుగు పోము, వస్తే ఇడవం. మేము ఎవరి తెరుగు పోము, మా దగ్గరికి వస్తే మేము ఇడవం. అది మా పాలసీ.